బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇక్కడ ఎవరూ లేరన్నావు కదా, మరి నీ స్థానంలో కొట్టింది ఎవరు అని చుట్టూ చూశాడు. నేను చెప్తుంటే కథ ఎవరో కొడుతున్నారు కదా, నువ్వే అనుకున్నా నేను. నువ్వు కాదా? అయితే చూడు. అది గమనించిన చిలుక పిల్ల వేగంగా ఎగిరిపోసాగింది. ఇంకా శివుడు ఏం చేస్తాడు అని చెప్పాడు. శివుడు చిన్నపిల్లవాడిలాగా దాని వెంటపడి తరిమాడు. అది ఎగురుకుంటూ ఎగురుకుంటూ బదరికి ఆశ్రమం చేరింది. శివుడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకులే ఇంకా అని చెప్పేసి అంతా తెలుసు ఆయనకి. ఆ సమయానికి వేదవ్యాస మహర్షి జోరుగా వేదపఠనం చేస్తున్నాడు. ఆ చిన్న చిలుక కంగారులో ఎటుపోవాలో తెలియక సరాసరి వేదవ్యాసుడి నోట్లో దూరిపోయింది. చాలా చిన్న పిల్ల లపక్కన దూరిపోయింది. ఆ చిన్న చిలుకను మింగేశాడు. అది వ్యాసుడు తెలుసుకొని క్రక్కాలని చాలా ప్రయత్నించాడు, కానీ కుదరలేదు. అది ఎక్కడో పోయింది, అప్పుడే చేరుకుంది. చిలుక వ్యాసుడి శరీరంలో జీర్ణించుకుపోయింది కూడా. పూర్వం రాధామాత తుమ్మెదకు చేరిన కృష్ణ మంత్రోపదేశం ఇంత పని చేసింది. ఇక్కడి నుండి మనం చెప్పుకోబోయేటువంటి సుఖజన్మ వృత్తాంతంలో పాఠభేదాలున్నాయి. కథ కొంచెం వేరువేరుగా ఉంటుంది. అందుకని మీరేం దుఃఖించాలి పని లేదు, సమస్యతో చూడవలసిన పని లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతున్నారు, కానీ లైన్ మాత్రం ఒకటిగానే ఉంది, కానీ కొంచెం భేదంగా ఉంటుంది. కల్ప భేదాన్ని అనుసరించి కల్పంలో చాలా వరకు మళ్ళీ మళ్ళీ శుకుడు పుట్టాడు కదా, వారందరూ చెప్పేవి సత్యాలే అని మనం తెలుసుకోవాలి. ఒక్కొక్క కల్పంలో ఒకసారిగా ఒక మాదిరిగా జరిగింది. ఒకసారి వ్యాస మహర్షికి యజ్ఞం చేయాలని సంకల్పం కలిగింది. అగ్ని కోసమే అగ్ని మథనం ప్రారంభించాడు. అగ్నిని మథించటానికి ఉపయోగపడే సాధనాన్ని అరణి అంటారు. ఆ అరణితో మతిస్తూ ఉండగా ఘృతాచి అనే అప్సరస వ్యాసుడి ఆశ్రమం వైపుకి వచ్చింది. ఒక అప్సర వచ్చిందట గాల్లో తేలుకొని. ఆ సమయంలో ఆమె చిలుక రూపంలో చిలుక పలుకులు పలుకుతూ మృదువుగా పాడుతోంది. చిలుక రూపంతో వచ్చింది ఆవిడ, బంగారు చిలుక రూపంతో వచ్చింది. ఈ మృదువైన పాటలు ఎక్కడి నుండి వినిపిస్తున్నాయా అని వ్యాసుడు చుట్టూ చూశాడు. ఘృతాచి అందమైన చిలుక రూపంలో వ్యాసుడి కంటపడింది. అదే సమయానికి దగ్గరలోనే ఒక మగపక్షి ఆడపక్షి క్రీడిస్తూ వ్యాసుడికి కనిపించాయి, ఆటలాడుకుంటూ ఉన్నాయి. వాటితో పాటు చాలా ముద్దుగా ఉన్న ఒక చిన్న చిలుక పిల్ల కూడా ఆయన కంటపడింది. అవి రెండు ఆడుకుంటుంటే చిన్న చిలుక పిల్ల కూడా ఉంది. దైవ సంకల్పాలు చిత్రంగా ఉంటాయి కదా. వ్యాసుడికి తనకు కూడా పుత్ర సంతానం కలిగితే బాగుంటుంది అనిపించింది. సంకల్ప సిద్ధి ఉన్నవారు సామాన్యంగా దేనిని కోరరు. నిజానికి కోరకపోవటాన్నే సంకల్ప సిద్ధి అంటారు. ఒకవేళ వారు కోరారంటే అవి తప్పక అయ్యే తీరుతాయి. వ్యాసుడి కథలో కూడా అదే జరిగింది. సంతానం అనే మాట మనస్సులో పుడుతూ ఉండగానే ఆయన తేజస్సు మతిస్తున్న అరణిలో పడింది. మతిస్తున్నాడు అగ్ని. ఆ తేజస్సు చెమట బిందువు అంటారు. ఆ తేజస్సుతో కూడినటువంటి చెమట బిందు పటక్కన దాంట్లో పడిపోయింది. ఆయన తేజస్సు చ్యుతి అవటానికి చిలుక కారణమైంది. అరణిలో పడ్డ ఆ తేజస్సు నుండి చిలుక ముఖంతో వెలిగిపోతున్న ఒక పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడంటే అల్లాటప్ప పిల్లవాడు కాదు, వ్యాసుడి శరీరంలో వెళ్ళినవాడు, శివుడు ఉపదేశాన్ని పొందినవాడు, అరణిలో పడ్డవాడు. ఎట్లా ఉంటాడండి? బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఆ సుఖిని అంటే ఆ ఇంకొక పక్షిని, ఆడపక్షిని సుఖిని చూడటం వల్ల పుట్టాడు గనుక ఋషులంతా ఆ పిల్లవాడికి శుకుడు అన్నారు. వ్యాసుడి తపస్సు ఆకారాన్ని స్వీకరిస్తే శుకమహర్షిలా ఉండేవాడు. శుకుడు సాధారణమైన పిల్లల్లాగా ఏడుస్తూ పుట్టలేదు.
పుట్టగానే 12 ఏళ్ల వయస్సు గల పిల్లవాడైపోయాడు, పెద్దవాడైపోయాడు. శుకుడి శరీర కాంతి అగ్నిలాగా ఉండింది. శుకుడు జన్మించాడని తెలిసి గంగాదేవి శ్రీరూపాన్ని ధరించి అక్కడికి వచ్చి ఆయనకు స్నానాలు చేయించింది. గంగాదేవి ఆకాశం నుండి నల్లని మృగచర్మము, దండము వచ్చాయి. శుకుడు వాటిని ధరించాడు. పురాణాలలో శుకుడి జన్మ విషయంలో మరొక కథ కూడా కనిపిస్తుంది. అదేమిటంటే, వ్యాసుడి భార్య పేరు వటిక. ఒకనాడు వ్యాసుడు సంతానానికై సుమేరు పర్వతం పైన శివుణ్ణి గురించి తపస్చేశాడు. వటిక కూడా వ్యాస మహర్షితో తపస్చేసింది. శివుడు ప్రత్యక్షమై నీకు యోగ్యుడైనటువంటి పుత్రుడు జన్మిస్తాడని వరమిచ్చాడు. కొన్నాళ్లకు వటికాదేవి గర్భం ధరించింది. సంవత్సర కాలం అయిన గర్భం నుండి శిశువు జన్మించలేదు. ఇంకా కొన్నాళ్ళు చూద్దాంలే అనుకున్నాడు వ్యాసుడు. అలా 5 ఏళ్ళు గడిచిన శిశువు భూమి మీద పడలేదు. వ్యాసుడు కానీ వటిక కానీ కంగారు పడలేదు. ఇంకా కొన్నాళ్ళు చూద్దాంలే అనుకున్నారు. అలా 12 ఏళ్ళు గడిచిపోయాయి. ఆ 12 ఏళ్ల పెద్ద గర్భం కూడా వటికాదేవికి కష్టం కనిపించలేదు. ఆమె గర్భధారణ చేస్తున్న విషయాన్నే మర్చిపోయింది. అప్పటికీ వ్యాస దంపతులు తొందరపడలేదు. కాకపోతే చుట్టూ ఉన్న ఋషులు మాత్రం వ్యాసుడిని సమీపించి, స్వామి, భూలోకంలో 12 ఏళ్ల గర్భాన్ని మేమెక్కడా వినలేదు. గజగర్భం 12 ఏళ్ళు, ఇదేంటి ఇట్లుంది? ఇదేదో ప్రకృతికి విరుద్ధంగా ఉన్నది. కాబట్టి తమరే ఏదైనా చేసి శిశువు బయటపడేలా చేయాలన్నారు. అప్పుడు వ్యాసుడు గర్భంలో ఉన్న శిశువును ఉద్దేశించి, కుమారా, బయటకు రా అన్నాడు. ఎన్ని రోజులు లోపల ఉంటావు, బాగా రారయ్యా అన్నాడు. అప్పుడు గర్భస్థ శిశువు ఇలా చెప్పింది, తండ్రి, శివుడు గర్భంలో ఉన్నంత వరకు జీవుడు జ్ఞానవంతుడిగా ఉంటాడు. గర్భంలో ఉన్నంత వరకు, ఎందుకంటే దినము అన్ని వేదాలు వింటున్నా నేను, తండ్రి చెప్పేటువంటిదంతా. నేను జ్ఞానవంతుడిగా ఉంటాను. భగవంతుడినే సదా స్మరిస్తూ భక్తిగా ఉంటాడు. గర్భం నుండి బయటపడిన క్షణంలోనే జ్ఞానం, భక్తి అన్నీ ఎగిరిపోతాయి. భూస్పర్శ చేసిన వెంటనే జీవుడు మాయామోహితుడై, దుఃఖపీడితుడై, ఆకలి దప్పులతో పీడింపబడుతూ, రోగాలతో బాధపడుతూ ఏడవడం ప్రారంభిస్తాడు. అంతే కదా, కింద పడుతూనే ఏడుస్తాడు, కా 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 అని. బంధువులు ఆ పిల్లవాడిని లాలిస్తారు. అక్కడి నుండి బంధాలు మొదలవుతాయి. తర్వాత పెరిగి పెద్దవాడైన ఆ పిల్లవాడికి విషయాలపై మనస్సు మళ్ళుతుంది. వాడు తనకు కావలసింది పొందటానికి, అక్కర్లేని దాన్ని విడవటానికి నానా అవస్థలు పడుతూ కర్మబంధాలతో చిక్కుకుపోతాడు. అటువంటి వాడు ఎప్పటికీ పూర్ణమైన మనస్సుతో భగవంతుణ్ణి కీర్తించలేడు, ఆయనకు దగ్గరగా కాలేడు. భగవత్తత్వాన్ని తెలుసుకోలేని వాడికి ఎన్నిటికీ ముక్తి లేదు. వాడు జన్మ చక్రంలో పడి తిరుగుతూ ఉండవలసిందే. అందువల్ల తండ్రి, నాకిక్కడే బాగుంది, నేను బయటకు రాలేను అన్నాడు. వ్యాసుడు సమస్త శాస్త్రాలు తెలిసినవాడు. విశేషంగా వేదాంతంలో ప్రతిపత్తి, ప్రీతి 2 కలవాడు. అందుకే ఆయనకు శుకుడి మాటల్లో దోషం కనిపించలేదు. అందుకే ఏమి మాట్లాడుకోకుండా ఉండిపోయాడు. For more videos like this, subscribe Big TV channel.